రాష్ట్రానికి ప్రయోజనాలు చేకూరాలంటే నూతన దంపతులు వేగంగా పిల్లల్ని కనాలంటూ కేంద్రం రచించిన నియోజకవర్గాల పునర్విభజనను ఉద్దేశించి తమిళనాడు సీఎం స్టాలిన్ వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. నాగపట్టణంలో ఓ వేడుకకు హాజరైన స్టాలిన్ ఒకప్పుడు పిల్లల్ని కనేందుకు నూతన దంపతులు చాలా కాలం ఆలోచించాలని తాను సూచించేవాణ్ణని చెప్పారు. జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన వల్ల తమిళనాడుకు దక్షిణాది రాష్ట్రాలకు నష్టం జరుగుతోందన్నారు. పార్లమెంటులో దక్షిణాది రాష్ట్రాలకు తమ గళాన్ని వినిపించేంత ప్రాతినిధ్యం ఉండదని హెచ్చరించారు. దేశం సమాజ హితం కోసం తాము కుటుంబ నియంత్రణలో విజయం సాధించి ఇప్పుడు ఇలాంటి పరిస్థితులు తెచ్చుకున్నామని స్టాలిన్ ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే ఇప్పుడు నూతన దంపతులు వేగంగా పిల్లల్ని కనాలని విజ్ఞప్తి చేస్తున్నామని స్టాలిన్ తెలిపారు. పిల్లలకు మంచి తమిళ పేర్లను పెట్టాలని సూచించారు. స్టాలిన్ వ్యాఖ్యలపై తమిళనాడు బీజేపీ ఎదురుదాడికి దిగింది. డీఎంకే మిత్రపక్షమైన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం జిత్నీ ఆబాదీ ఉత్నా హక్ అని చెబుతున్నారని గుర్తు చేసింది. మరి రాహుల్ను ప్రశ్నించే ధైర్యం లేదా అంటూ నిలదీసింది. అటు నియోజకవర్గాలు పునర్విభజన, హిందీని బలవంతంగా రుద్దడం అంశాలపై బుధవారం తమిళనాడు సీఎం అఖిలపక్ష సమావేశానికి పిలుపునిచ్చారు. దాన్ని బహిష్కరిస్తామని బీజేపీ తేల్చి చెప్పింది.